హలో అండి. మొత్తానికైతే మేము తీసుకున్న సెలవులన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ సిమ్లాకైతే మూటముల్లే చదువుకొని బయలుదేరిపోయాము. ఇక్కడ ఢిల్లీలో వాల్వో బస్ ఎక్కిన తర్వాత మాకు ఈ పన్నీళ్ళు చేతిలో పెట్టారు మాకు. దేనికోసం అంటే ఒకవేళ మధ్యలో జర్నీలో వామిటింగ్స్ కనుక అయితే మధ్యలో ఆపలేరు కాబట్టి ముందే మనకు అవి ముందు చేతిలో పెడతారనమాట. మనం బస్ ఎక్కిందంటే మన సంగతి ఇంతే, మనం పడుకోవాల్సిందే, లేదంటే మనకి విపరీతంగా వామిటింగ్స్ అవుతాయి. అందుకని చెప్పేసి నిద్ర రాకుండా అలా కవర్ చేయాల్సిందే. మొత్తానికైతే ఇక్కడ సిమ్లా చేరుకున్నాము. ఇది వచ్చేసి మొత్తం సిమ్లా బస్ స్టాండు. చలి మాత్రం విపరీతంగా ఉంది. పంజాబ్ వరకు ఓకే, బట్ సిమ్లాలో అయితే మంచు కురుస్తుందండి. అది మేము వచ్చిన రోజు అయితే ఇంకా మంచు లైవ్ పడింది. మాకు స్వెటర్స్ కూడా మేము ముందే పోస్ట్లో పంపించేసాము, లగేజ్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి. మాకైతే ఇక సరిపోయింది చలికి. మేమైతే ముడుచుకొని రగ్గులు కప్పుకొని వచ్చేసాము. ఇక్కడ బస్ స్టాండ్లో మా పిల్లలు వచ్చేసి ఒక షాప్లో బొమ్మలు చూశారు. ఇక్కడ బొమ్మలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి ఉంది, చూపిస్తాను చూడండి. కిందవే వచ్చేసి మొత్తం గడియారం అలాగే గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ పైన వచ్చేసి ఉలెన్ క్యాప్స్ అలాగే హ్యాండ్ గ్లౌజ్లు, పక్కనే సాక్స్లు అలాగే చెక్కతో చేసిన బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది చెక్కతో చేసిన బొమ్మ, దానికి కలర్ వేశారు. దానికి కలర్ వేసినందుకు దాని ప్రైస్ వచ్చేసి 250 300 చెప్పారు మాకు. కలర్ వేయనివి కూడా ఉన్నాయి, దాని ప్రైస్ వచ్చేసి 200. అది ఒకటి తీసుకున్నాం మేము. ఇక్కడ పైన వచ్చేసి కృష్ణుడి బొమ్మలు అలాగే వినాయకుడి బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, భలే బాగున్నాయి అవైతే. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం సాక్స్లు. ఇక్కడున్న గణేష్ విగ్రహాలు వచ్చేసి మొత్తం చెక్కతో చేసినవే, ఒక్కటి 100 రూపీస్ అని చెప్పారు. అలాగే ఇక్కడ అశోక్ స్తంభ్, అలాగే పైన ఫ్లవర్ వాజ్, అలాగే పక్కన వాటర్ జగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ జగ్ అయితే బిగ్ సైజులో ఉంది, మీడియం సైజులో ఉంది, స్మాల్ సైజులో ఉంది. అలాగే కింద వచ్చేసి పెగ్ వేసుకోవడానికి పెగ్ గ్లాసులు ఉంటాయి కదా, గాజు గ్లాసులు, ఆ టైప్లో చెక్కతో చేసినవి కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ కాఫీ తాగడానికి, చాయ్ తాగడానికి, అలాగే బోల్డ్ అన్ని కప్స్ ఉన్నాయి ఇక్కడ వెరైటీగా. అలాగే వీటి పక్కలనే వచ్చేసి పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా మంచిగా మనీ సేవ్ చేసుకోవడానికి హుండీలు కూడా ఉన్నాయి. మరి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.